ఇప్పుడు 16వ తేదీన ఏప్రిల్ 16వ తేదీన క్లారిటీ ఇచ్చేసింది మనకి. సో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అలయన్స్ ఉంది కాబట్టి జనసేన టీడీపీ వస్తుంది అనుకుంటున్నాను. సో పవన్ కళ్యాణ్ మేనిఫెస్టో వేరే ఉంది, మన సిబిఎన్ మేనిఫెస్టో వేరే ఉంది. సో రెండిట్లలో ఏ మేనిఫెస్టో కరెక్ట్ అవుతుంది? ప్రజలు ఎవరిని నమ్ముతారు? ఇప్పుడు మేనిఫెస్టో అనేది పార్టీని బట్టి మారిపోతుంది కదా. ఇప్పుడు వీళ్ళేంటి ఇంకా ఇంకా డిసైడ్ అవ్వలేదు కదా, ఎవరు సీఎం అవ్వాలి, ఎవరు ఇంకా సపోర్టెడ్గా ఉండాలి అనేది. సో ఇది ఏంటంటే ఉంటే 3 years అటు 2 years ఇలా, లేదంటే షేర్ చేసుకోవచ్చు, ఆ సీఎం సీట్ని షేర్ చేసుకోవచ్చు. గెలిచిన తర్వాత మేనిఫెస్టో ఏంటనేది అందరికీ తెలుస్తుంది. అంటే ఇస్తే బెటర్, ఎందుకంటే ఎప్పుడు ఒకరే ఉండకుండా మారుతుంటారు. ఇప్పుడు జగన్కి ఎలా ఇచ్చారు ఛాన్స్, ఆయన ఏం చేయలేకపోయారు. ఇచ్చారు, చేసినంత చేశారు, చేయని చోట వదిలేశారు. అంటే నేను చూస్తున్నా, మా అక్క అంగన్వాడీ బోల్డ్ ర్యాలీస్ జరుగుతున్నాయి, బోల్డ్ అదే జీతాలు పెంచమని కూడా చాలా జరుగుతున్నాయి. అక్కడ ఏం జరగట్లేదు నాకు తెలిసి. సో అందుకు వీళ్ళే కొంచెం జనాలు మారి వాళ్ళకి ఛాన్స్ ఇస్తే, పవన్ కళ్యాణ్ గారికి కూడా కొంచెం ఛాన్స్ ఇస్తే ఆయన కూడా ఏదో చేస్తారు. ఎందుకంటే సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఆయనకి ప్రజల డబ్బు ఇవ్వడం అంత కష్టమేం కాదని నా ఒపీనియన్. పవన్ కళ్యాణ్ గారు సింగిల్ గా రావడం బాగుంటుందా, లేదంటే ఇలా సింగిల్ గా రావద్దు. నా ఒపీనియన్ బట్టి ఎవరెవరు ఏమో కానీ సింగిల్ గా రావద్దు. ఎందుకంటే సింగిల్ గా వస్తే ఓటు చీలిపోతుంది. ఓటు చీలిపోవడం మీన్స్ ఓటు వేరు వేరు అయిపోతుంది, ఎవరి పార్టీకి వాళ్ళదన్నట్టు అయిపోతుంది. లేదు అలయన్స్ వస్తే కన్ఫర్మ్ గా మార్పు వస్తుంది. ఎవరో ఒకరు కన్ఫర్మ్ గా ఇదైనా గెలవాలి, అదైనా గెలవాలి. ఇప్పుడు కలిసి ఉన్న అలయన్స్ లో ఉండడం వల్ల ఒకరే గెలుస్తారు, జేఎస్పీ కానీ వీళ్ళే గెలుస్తారు, అలయన్స్ లో ఉన్నారు కాబట్టి.